guys, I'm back with a new vlog. సో ఈరోజు అయితే నేను పంకిన్ ప్యాచ్కి వెళ్తున్నాను. అది మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మైల్స్ దూరంలో ఉందన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఇక్కడ పంకిన్స్ అన్నీ లైన్గా పెట్టి ఉంచారు. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న పంకిన్స్ నుంచి పెద్ద పంకిన్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళి డైరెక్ట్గా పంకిన్ పిక్ చేసుకొని కౌంటర్ దగ్గర పే చేసేసి తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇవి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పంకిన్స్ అన్నమాట. చిన్నవన్నీ ఒక దగ్గర పెట్టారు, పెద్దవన్నీ ఒక దగ్గర పెట్టారు. సో ఈ పంకిన్ ప్యాచ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ యూఎస్లో October 31st హాలోవిన్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో దానికోసం ఈ పంకిన్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటారనమాట. అంటే వాటిని పంకిన్ కార్వింగ్ చేసి దాన్ని జాక్ ఓ లాంటర్న్ అంటారు. సో దానికోసం వీళ్ళు ఇక్కడ నుంచి పంకిన్స్ పిక్ చేసుకొని వాళ్ళకి నచ్చినవి ఇంటి దగ్గర తీసుకెళ్ళి వాటిని కార్వింగ్ చేసుకొని పెట్టుకుంటారు. మనకు తెలిసినంత వరకు గుమ్మడికాయ అంటే మనం ఉడియాలు, సాంబార్ అండ్ పులుసు చేసుకుంటాం దాంతో. బట్ ఇక్కడ ఇవన్నీ చూడడం అన్నది కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా. సో ఇక్కడ ఫార్మ్స్లోకి వెళ్ళి పంకిన్ పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 LB పంకిన్ 59 cents. ఇక్కడ క్లిప్పర్స్ ఉంటాయి. ఈ క్లిప్పర్స్ని తీసుకొని మనం పంకిన్స్ కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్రాలీస్ ఉన్నాయి కదా, ఈ ట్రాలీస్ని తీసుకెళ్ళి మనం ఆ ఫామ్ అంతా తిరిగి మనకి ఏ పంకిన్ నచ్చితే ఆ పంకిన్ని ఆ క్లిప్పర్తో కట్ చేసుకొని ఆ ట్రాలీలో పెట్టుకొని కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి బిల్ వేయించుకోవాలి. దీన్ని లామా అంటారు. అండ్ క్యామెల్, పోనీ వీటిని కూడా పెట్టారు ఇక్కడ. కానీ నేను పోనీని షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇవి చిన్న పంకిన్స్ అన్నమాట, మినీ పంకిన్స్. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి వైట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ టూ కలర్స్లో ఉన్నాయి. సో ఇక్కడ పంకిన్ పెయింటింగ్ కూడా చేశారనమాట. ఈ పంకిన్కి పెయింట్ వేసి హ్యాపీ హాలోవీన్ అని రాశారు దాని మీద. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్. వీటికి అక్కడ మెన్షన్ చేసినవన్నీ వాటి పేర్లు. And that's it for today's vlog. See you in the next vlog. Bye bye.